అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ ఇష్యూ మీద రాద్ధాంతం జరుగుతుంది. ఏంటి అంటే అది నారా లోకేష్ తోటి కేటీఆర్ చీకట్లో కలిశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక డిన్నర్ మీటింగ్ జరిగింది అని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాంబు పేల్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఈ అంశం అటు తెలంగాణలో కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రాజుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఈ అంశం మీద స్పందించారు. స్పందిస్తూ ఏమైందో తెలియదు కానీ నారా లోకేష్ని ఆకాశానికి ఎత్తేసారు. అసలు నారా లోకేష్ లాంటి ఒక నాయకుడు లేడు అని అర్థం వచ్చే విధంగా ఆయన చెప్పడం, ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పడం, ఆయన గుణగణాల గురించి, ఆయన చదువు గురించి, అంతేకాకుండా ఆయన చేసేటటువంటి పనుల గురించి, ఆయనకి ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి, సో అనేక రకాలైన అంశాలతోటి ఆకాశానికి ఎత్తేసినటువంటి పరిస్థితి. సో రాజకీయ నాయకులు నిజంగా ఇలాగే ఉంటారేమో. గతంలో ఇదే నారా లోకేష్ హైదరాబాద్కి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కేటీఆర్కి హైదరాబాద్లో ఆయన గతంలో చాలా ఐటీని డెవలప్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఆందోళన చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి చెబితే దానికి ఆయన అంగీకరించలేదనేటువంటి వాదన కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ మీద కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరంటే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినటువంటి సందర్భంలో ఆ విధంగా మాట్లాడటమే కాకుండా ఆ పక్కూరు పంచాయతీ మాకెందుకు, వాళ్ళకేదో జరిగితే మేమేంటి ఇక్కడ ఇచ్చేది, మీలోని మీరు చూసుకోండి అని చెప్పినటువంటి కేటీఆర్ ఇప్పుడు అధికారంలోకి రాగానే లోకేష్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు నారా లోకేష్ని ఎప్పటి వరకు కూడా ఆయన నోట్లో నుంచి అంటే ఒక రకంగా చెప్పడానికి బీభత్సంగా కీర్తించినటువంటి పరిస్థితి. సో ఆ కీర్తనలు ఒకసారి మనం విందాం. నేను లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాబ్తా చేస్తాం, బేజాబ్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు కలవలేదు, కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గుండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగిందేంది, నేను చెప్పింది. సో ఇది నారా లోకేష్ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏ విధంగా మాట్లాడాడు, రేవంత్ రెడ్డిని ఏ విధంగా ఎలాంటి సంభాషణతో మాట్లాడాడు అనేది కూడా ఇప్పుడు మనం చూసామన్నమాట. సో నారా లోకేష్ని ఈ స్థాయిలో కేటీఆర్ గతంలో ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ విధంగా కీర్తిస్తూ ఆయన గతంలో ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి బహుశా. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనం చూసాం, ఇదే కేసీఆర్ ఏదైతే ఉన్నాడో కేసీఆర్కి సంబంధించి అలా కేటీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏ విధంగా అసహనం ప్రదర్శించాడు అనేది కూడా అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అక్కడెక్కడో బయటలో తీసుకొచ్చి మా ఊర్లో ఎందుకు, మా రాష్ట్రంలో ఎందుకు, మా ఇంట్లో ఎందుకు పెడతారని చెప్పేసి కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అది కూడా ఒకసారి వినేస్తే మనకు స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ఒకసారి అది కూడా విందాం. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to another state. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence here. Agar koi aake yahan pe nautanki karna chahe, I would only say begana shadi mein Abdullah Diwana. Em sambandham ikkada maaku తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు అంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు మొదలు తొందరగా పడుతున్నారా? అవును సార్, మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? పక్కింట్లో పంచాయతీ కూడా మేము ఇక్కడ తెలుసుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే తెలుసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి, రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి. సో ఇది కేటీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా హైదరాబాద్లో ఆయన సైబరాబాద్ టవర్స్ కట్టారు కదా. సో సైబరాబాద్ నిర్మాత కాబట్టి ఆయన సో ఇక్కడ ఆందోళన చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కేటీఆర్ దృష్టి తీసుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు, అది మీ రాష్ట్ర పంచాయతీ ఇక్కడ ఎందుకు తేల్చుకుంటున్నారని. మరి ఇప్పుడు ఏ రాష్ట్ర పంచాయతీ కోసం నారా లోకేష్ను కలిసేటటువంటి ప్రయత్నం చేశారని బయట ప్రచారం జరుగుతుంది. సరే, ఆయన కలవలేదని ఆయన ప్రకటించాడు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎందుకు ఆ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిని ఎందుకు బీభత్సంగా పొగిడేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే
ఇక్కడ ఏంటి, అధికారం ఉంటే ఒకలాగా, అధికారం కోల్పోతే ఇంకొకలాగా. అంటే నారా లోకేష్ని గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో ఏమన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి మా సోదరుడు అన్నారు, ఇంటికి పిలిపించారు, డిన్నర్లు ఇచ్చారు, రకరకాలైనటువంటి వాళ్ళతోటి భేటీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి నారా లోకేష్కి అధికారం ఉంది కదని చెప్పేసి నారా లోకేష్ని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి. వాస్తవంగా అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏంటి, నేను కలవలేదు అని చెప్తే సరిపోద్ది. ఈ స్థాయిలో ఆకాశానికి ఎత్తడం వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటో నిజంగా కేటీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా చీకట్లో కలిశారని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి. సరే, కలవడంలో తప్పు ఉందా తప్పు లేదా అనేటువంటి అంశాలు పక్కన పెడితే ఖచ్చితంగా, ఎందుకంటే పక్క రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండాలి కాబట్టి సో రాజకీయ పార్టీలను కలుస్తుంటాయి. కానీ ఈ స్థాయిలో ఆయన ఆకాశానికి ఎత్తేసి ఒక రకంగా చెప్పాలి అంటే అసలు లోకేష్ బాగా చదువుకున్నాడు, అంతేకాకుండా ఆయన యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ స్వరం మార్చినటువంటి విధానాన్ని చూస్తుంటే నిజంగా ఏంటి అసలు రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయా అనేటటువంటి అనుమానం అయితే కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే లోకేష్ అంటే ఏంటి అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు కూడా ఇప్పుడిప్పుడు అవగతం అవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆయన మీద చాలా సటైర్లు వేశారు, బాడీ షేమింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి నారా లోకేష్ గురించి. ఆయన భాష గురించి మాట్లాడారు. ఆయన ఎక్కడన్నా మీటింగ్లో గబుక్కున ఒక చిన్న తప్పు దొరికినా సరే దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, పప్పు అన్నారు, రకరకాలైనటువంటి మాటలు అన్నారు ఈ నారా లోకేష్. అయితే ఈరోజు అదే నారా లోకేష్ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ తనకు ఉన్నటువంటి విద్యాశాఖలో మంచి సంస్కరణలు తీసుకొస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాల బరువు తగ్గిస్తూ, అంతేకాకుండా స్కూళ్ళ భౌతను మారుస్తూ, విద్యార్థులకు అవసరమైనటువంటి పౌష్టికాహారం అందిస్తూ రకరకాలైనటువంటి చాలా సంస్కరణలు తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మొన్న చూసాం, మన పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏ విధంగా నిర్వహించారు. సో ఈ విధంగా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మారాడు. అంతేకాకుండా నారా లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ పేరు వింటే ఎవరెవరికి ఏ విధమైనటువంటి పరిస్థితులు భయం వెంటాడుతుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తెలిసినటువంటి పరిస్థితి. సో కాబట్టి మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసింది నారా లోకేష్ అంటే ఏంటి అనేది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలిసినటువంటి పరిస్థితి. సో ఎందుకు నారా లోకేష్ని అందుకే వీళ్ళు ఆకాశానికి ఎత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నారా లోకేష్ ఒక పరిణతి చెందినటువంటి పొలిటీషియన్గా ఉన్నాడు, అంతేకాకుండా మంచివాడు, చదువుకున్నాడు అని చెప్తూ ఉన్నారంటే ఈరోజు నారా లోకేష్ స్థాయి, స్టామినా ఆ రాష్ట్రానికి కూడా అర్థమైందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో రాజకీయాలు అనేవి ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి. సో అధికారం అనేది శాశ్వతం కాదు. సో కాబట్టి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మనం మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు, మన చేష్టలు కావచ్చు, ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయనేటటువంటి విషయాన్ని ప్రతి పొలిటీషియన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే నారా లోకేష్ వెళ్ళి కేటీఆర్ని మద్దతు కోరడమో లేకపోతే ఆడ ఆందోళన చేసుకునేందుకు అవకాశం కల్పించడం అంటే ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఏం అడగలే, మేము శాంతియుత నిరసన చేసుకుంటాం అన్నారు. శాంతియుత నిరసన చేసుకుంటాం అన్నప్పుడు మీ పంచాయతీ మాకెందుకు అని చెప్పినటువంటి ఇదే కేటీఆర్ ఈరోజు నారా లోకేష్ గురించి గొప్పగా చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే రాజకీయం అంటే సో చూడాలి మరి నారా లోకేష్ ఏ విధంగా పొలిటికల్గా ఇంకా స్టామినాను పెంచుకుంటూ ఆయన ముందుకెళ్తారు. అంతేకాకుండా ప్రజలతోటి మమేకమవుతూ ఇలా అనేక పార్టీల నుంచి కూడా ఆయనకు వస్తున్నటువంటి అప్లాజం చూస్తూ ఉంటే సో నారా లోకేష్ రాజకీయంగా పరిణతి చెందుతున్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాటి డెస్క్ అనాలిసిస్, మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.